దామోదర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, మారం జగదీష్ గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా ఏలూరు శ్రీనివాసరావు గారు, సో ఎట్లా జరిగింది ఇవాళ ఉద్యోగుల నిరసన ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా? అంటే అన్న మాకంటే మీరే ఉద్యోగుల పక్షపాతి, అంటే మా సమస్యలన్నీ నేను ప్రజల పక్షపాతిని. నేను రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఆ ఇంపాక్ట్ మీ మీద పడుతుంది. రేపు పేద ప్రజల మీద ఆ పింఛన్లు ఇచ్చే పరిస్థితి కూడా రాకుండా వస్తుంది. చూడండి, ఇప్పుడు మా పక్షపాతం అనేది మా న్యాయమైన డిమాండ్ల కొరకు, అంటే మా ఏవి బక్షీసులు కావు. ఈ రోజు మేము డే లాంగ్ ధర్నా మాత్రమే పెట్టాము. మీరు ఇందాక పిఆర్సీ అన్నారు, ముఖ్యమంత్రి గారు జూన్ 2 లోపు, జూన్ 2 తర్వాత అయినా అత్యవసరంగా అంటే ఇమ్మీడియట్ గా చెప్పించి ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. సరే మేము నమ్మాం, మీరు ఇందాక కోట్ చేశారు. అంటే మేము ఉద్యోగ జేఏసీగా, ఉద్యోగ సంఘ నాయకులుగా సీఎం గారినో, డిప్యూటీ సీఎం గారినో, సిఎస్ గారినో, లేదా ఫైనాన్స్ సెక్రటరీ, సమ్ ప్రిన్సిపల్ సెక్రటరీలో, స్పెషల్ చీఫ్ సెక్రటరీలో చెప్తే మేము నమ్మాలి. ఎందుకంటే అంతకంటే వేరే ప్రైమ్ మినిస్టర్ నో రాష్ట్రపతిని అడగడానికి లేదు. నేను కాదనా, ఆబ్వియస్లీ ముఖ్యమంత్రి చెప్పినప్పుడు నమ్మాలి. బట్ నాకు అదే రోజు నేను చెప్పాను ఆర్థిక పరిస్థితి. మీరు ఆ రోజు చెప్పారు అది కాదని, కానీ మేము సమయం ఇచ్చాము. 3 సంవత్సరాలు పూర్తయింది. ఈ రోజు డే లాంగ్ ధర్నా మీరు చూసుంటారు. 33 ఐడి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో, అదే విధంగా హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ధర్నా చౌక్ లో జస్ట్ ఏ పాంప్లెట్, ఏ పోస్టరు లేకుండా వాట్సాప్ ద్వారా ఇచ్చిన చిన్న కాల్కి ఎంత రెస్పాన్స్ వచ్చింది అనేది. అంటే మా ఈ కొత్త డిమాండ్లు కావు. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం స్పష్టంగా ఉద్యోగ సంఘాలు 206 సంఘాలతో కూడా జేఏసీకి స్వయంగా పర్సనల్ గా ఇచ్చిన హామీ మేము తెప్పిస్తాం, ఇంప్లిమెంట్ చేస్తాం. అందులో డిఏలు కూడా కలుపుతాం, డిఏల పరంగా కూడా మీకు నష్టం లేకుండా చూస్తామని చెప్పిన మాట సీఎం గారు చెప్పింది. రెండవది, మీరు హెల్త్ కార్డ్స్ అన్నారు. హెల్త్ కార్డ్స్ విషయంలో కూడా ఇప్పటికీ మేము సీఎం గారు ఫస్ట్ నాకు నిన్న చెప్పారు, ఒక ఉద్యోగి బయట కలిస్తే, మేము ప్రభుత్వానికి లేదు దేవునికి ఉత్తగా ఇచ్చాం అనుకుంటున్నాం, 3 నెలల నుంచి కట్ అవుతుంది కానీ ఆ హెల్త్ కార్డ్స్ ఇంకా సెట్ కాలేదు. ఏదో మాకు బయట పాలసీలు ఉన్నాయి కానీ ఇంకా మేము ఫ్రీగా ఇస్తున్నాం అనుకుంటున్నాం అంటున్నారు అన్నారు. హెల్త్ కార్డ్స్ విషయంలో కొంతమంది మా సభ్యులకి డిఫరెంట్ ఒపీనియన్ ఉండొచ్చు, కానీ ఈహెచ్ఎస్ ఇప్పుడు పెట్టిన స్కీము కాంట్రిబ్యూటరీ న్యూ హెల్త్ కార్డ్ సిస్టమ్ అది. అంటే మాది 1.5%, మేము మా యోగాల్లో భాగంగానే 1.5 పోయినప్పటికి కూడా స్కీమ్ సక్సెస్ అవుతుంది. అమౌంట్ సుమారుగా సంవత్సరానికి 1000 కోట్లు ఉంటాయనే దాంతో మేము మొదలు పెట్టాం. కానీ ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిన చీఫ్ సెక్రటరీ గారు కానీ, హెల్త్ సెక్రటరీ గారు కానీ, ఫైనాన్స్ సెక్రటరీ గారు కానీ కొద్దిగా కుట్టినట్టుగా లేదు. కానీ వాళ్ళ బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జెండు బాంబీలు 10 రూపాయలు కూడా అందులో క్లెయిమ్ చేసుకుంటున్నారు. మేము ఈ రోజు దిగామంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో మేము కొత్త కోరికలు కాదు. ఈ హెల్త్ కార్డ్స్ కూడా సీఎం గారు జూన్ 2 నుంచి శాలరీస్ కట్ చేసి 1 month లో ఇంప్లిమెంట్ చేయమన్నారు. ఇప్పటికి 10 మీటింగ్లు అయినాయి. ట్రస్టులు మేమంటున్నారు, ఓనర్లు మేమంటున్నారు. ఇప్పటికీ ఎంప్లాయీస్ డేటా లేదు. కొన్ని హాస్పిటల్ యాక్సెప్ట్ చేయట్లేదు. పెండింగ్ బిల్స్ కొంత కట్టారు, మీరు కొట్టట్లేదు. 70 కోట్లు కొట్టేమన్నారు, 20 కోట్లు. హెల్త్ కార్డు పెద్ద హాస్పిటల్స్ లో ఉందా? ఓన్లీ కార్పొరేట్ వాళ్ళు కూడా పూర్తిగా వాళ్ళ అసోసియేషన్ మాట వింటలేదు. కొన్ని కాంటినెంటల్ లాంటి, అపోలో లాంటి అవి కూడా పూర్తి స్థాయిలో కాదు. ఇంకా ఏది కూడా స్ట్రీమ్ లైన్ కాలేదు, ఇంకా ఫ్లూయిడ్ స్టేజ్ లోనే ఉంది. అది స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయ్యో, డిప్యూటీ సీఎం ఇన్వాల్వ్ అయ్యో, సిఎస్ గారికి అధికారులకి వార్నింగ్ ఇస్తే తప్ప అది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం మాకు కనిపించట్లేదు. కాబట్టి ఈ రోజు మేము దానికి ఈ రోజు డే లాంగ్ ధర్నా, అంటే ఈ లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ బ్యాక్ బ్యాడ్జ్ లో పెట్టుకోవడం కాదు, ఇందులో ఇంక్లూడింగ్ యూనిఫామ్ సర్వీసు, టెక్నికల్, ఎడ్యుకేషన్, ఆల్ ఎంప్లాయీస్, అంటే సుమారుగా 13,31,000 మంది ఉన్న ఎంప్లాయీస్ తోటి ఈరోజు చేశాం. ఇది మళ్ళీ మేము చర్చలకు వెళ్లేది లేదు. మీరు ఇందాక మెన్షన్ చేశారు అన్న, చర్చలే ఉన్నాయి. ఇందులో సీఎం గారు ఇస్తానా పిఆర్సీ, గవర్నమెంట్ ఇస్తానా డిఏలు, ఈహెచ్ఎస్ ని ఇంప్లిమెంట్ కావట్లేదు. దాని పెండింగ్ బిల్స్ ఇది పెండింగ్ బిల్స్ ఒకటి, ఇంకా 10,000 కోట్లు ఉన్నాయి. కాబట్టి 5,000 కోట్ల పెన్షన్స్ ఉన్నాయి, 5,000 కోట్ల ఉద్యోగులు ఉన్నాయి. మీరు నెలకి 1,000 కోట్లు కొడితే నెక్స్ట్ ఇయర్ కూడా అది కంప్లీట్ కాదు. ఎవ్రీ మంత్ 500 మంది రిటైర్ అవుతున్నారు, 300 కోట్లు యాడ్ అవుతున్నాయి. కాబట్టి మేము ఈ రోజు ప్రపోజ్ చేసింది అది ఒక్కటే మాత్రమే. 1,000 కోట్ల బదులు 2,000 కోట్లు చేస్తే
నెక్స్ట్ ఏప్రిల్ వరకన్నా కొంత క్లియర్ అవుతుంది. అది మాకంటే ప్రభుత్వానికి మీకే మంచిది. మా ఉద్యోగులు ఇప్పటివరకు మేము సమన్వయం చేశాం, కంట్రోల్ చేశాం, ప్రభుత్వం ఎక్కడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వాన్ని కూడా చెప్పాం. కానీ ఈ రోజు పరిస్థితి లేదు, అది లేదు. సంఘ నాయకత్వం పక్కకు వచ్చి ప్రాథమిక సభ్యులు అసోసియేషన్ పోయే స్టేజ్ ఉంది. ఇది కూడా ప్రభుత్వానికి తెలియజేశాం. తెలియజేసి సెప్టెంబర్ 1 పెన్షన్ విధుల దినం అన్ని కార్యాలయాల్లో మండలు గ్రామ కార్యాలయం నుంచి రాష్ట్ర హెచ్ఓడి వరకు నిరసన దినంగా ఒక రోజు మళ్ళీ చేయాలని, ఈ రోజు నుంచి ప్రతిరోజు నల్ల బ్యాడ్జీలు పెట్టుకునే విధులకు అటెండ్ కావాలి. విధులకు ఎక్కడికి ఆటంకం ఉండదు. అయితే మా నిరసన ప్రజలకి తెలియాలి, మీడియాకి తెలియాలి, ప్రభుత్వానికి తెలియాలి మా జెన్యున్ కోరికలని. దాంతో పాటుగా సెప్టెంబర్ 10వ తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమం. దాంతో చాలా ఇబ్బంది ఉంటుంది. ఎంప్లాయీస్ గా మా వాళ్ళు జస్ట్ మళ్ళీ ఒక మెసేజ్ పెడితేనే సుమారుగా 1-2 లక్షలు వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ రావటం అంటే వాళ్ళు ప్రతి దగ్గర మాట్లాడుతూనే ఉంటారు. దీన్ని ఈ రోజు సోషల్ మీడియాలో విపరీతంగా తీసుకెళ్తారు. ఒక్కసారి ఈ అసంతృప్తి అనేది వ్యతిరేకతగా మారకముందే తృప్తి చేస్తేనే ఇది వస్తుంది. ఇది ఒక్కటే కాదు, సిపిఎస్ విషయం ఉన్నది. ఇవన్నీ మా 5-6 డిమాండ్లే. చివరికి మీకు చెప్పేది ఏంటంటే ఇంతకుముందు మీరు చెప్పాము సాధించుకుంటామని. కూడా జాయిన్ అయ్యారు సిపిఎస్ అసోసియేషన్ నుంచి కూడా, సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్. అది సిపిఎస్ కూడా మేము ఇప్పుడు సిపిఎస్ లో 1/9/2004 కంటే ముందున్న జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. ఇవన్నీ గతంలో మేము ఎందుకు కొద్దిగా తగ్గి ఉన్నామంటే ప్రభుత్వం చేస్తాను టైం ఇవ్వమన్నారు కాబట్టి ఉన్నాం. టైం ఇచ్చాం. మేము టైం ఇచ్చినా మా ప్రాథమిక సభ్యులు ఇచ్చే స్టేజ్ లో లేదు. శ్రీనివాసరావు గారు కొంచెం సెట్ చేసుకో.